హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా టాక్స్. ఈరోజు బ్లాగ్ టైటిల్లో మీకు అర్థమై ఉంటుందండి. రీసెంట్గా మేము శ్రీనివాస్ మంగాపురం టెంపుల్కి వెళ్ళాము. మొదటగా వీడియోలో చూడండి, ఆ ఏడుకొండల స్వామి ముఖాన్ని చాలా స్పష్టంగా కనపడుతుంది మీకు. మేము ఈ టెంపుల్కి స్టార్ట్ అయినప్పుడు ఈవినింగ్ 5 to 5:15 ఆ టైం అండి. సో సన్సెట్ కూడా స్టార్ట్ అవుతా ఉంది. అండ్ ఆ ఊరి దగ్గరలో ఈ పచ్చని ప్రకృతి, పొలాలు చూడండి ఎంత చక్కగా ఉందో నేచర్. సో ఆ టెంపుల్ గురించి, ఆ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత, విశిష్టతల గురించి మీకు ఈ బ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అలాగే ఆ రోజు శనివారం అండి మేము టెంపుల్కి వెళ్ళినప్పుడు. సో ఈవినింగ్ 5:30 to 6:30 మిడిల్లో ఉత్సవమూర్తుల విగ్రహాల్ని ఊరేగిస్తారండి. సో అది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. అసలు శ్రీనివాస మంగాపురం అలాగే అలిమేలు మంగాపురం 2 టెంపుల్స్ ఒకటేనా? నేను నా చిన్నతనంలో అయితే అలానే అనుకునేదాన్ని. శ్రీనివాస మంగాపురం అలాగే అలిమేలు మంగాపురం 2 టెంపుల్స్ ఒకటే అని. కానీ 2 కూడా 2 ప్రాంతాల్లో ఉన్నాయి. శ్రీనివాస మంగాపురం చంద్రగిరికి దగ్గరలో ఉంది. అదే అలిమేలు మంగాపురం తిరుచానూరులో ఉంది. శ్రీనివాస మంగాపురంలో శ్రీనివాసుడు శ్రీ కళ్యాణ వెంకటేశ్వరునిగా కొలువుదీరి పూజలు అందుకుంటున్నాడు. అలిమేలు మంగాపురంలో పద్మావతి అమ్మవారు కొలువుదీరి పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయంలో ఉండే కోనేరుకు ఒకవైపు కళ్యాణ వెంకటేశ్వరుని గోపురం అయితే మరో పక్కన ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. చూడండి. తిరుపతి నుంచి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో శ్రీనివాస మంగాపురం టెంపుల్కి రీచ్ అవ్వచ్చు. అదే చంద్రగిరి నుంచి అయితే 3 కిలోమీటర్స్. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్ నుంచి డైరెక్ట్గా రావాలి అనుకునే వారికి సుమారుగా 29 కిలోమీటర్స్లో ఈ టెంపుల్కి రీచ్ అవ్వచ్చు. ఈ టెంపుల్ వన్ ఆఫ్ ది మస్ట్ విజిట్ టెంపుల్ ఇన్ తిరుపతి. ఈ టెంపుల్ యొక్క విశిష్టత గురించి నాకు తెలిసిన, అలాగే సేకరించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందిస్తున్నానండి. కొన్ని పురాణాల ప్రకారం స్వామి నారాయణవనంలో కళ్యాణం చేసుకొని తిరుమల కొండ మీద వెలిసే ముందు పద్మావతి అమ్మవారితో ఇక్కడ ఉన్నారట. అందుకే ఆ ప్రాంతాన్ని శ్రీనివాస మంగాపురం గాను, గర్భగుడిలో ఉండే ఆ మూర్తి కళ్యాణ వెంకటేశ్వరునిగా ప్రసిద్ధి. అదిగో చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. స్వామివారి ఉత్సవమూర్తులు బయటకు తీసుకొస్తున్నారండి. హారతులు ఇచ్చి ఊరేగింపుకి స్టార్ట్ చేస్తున్నారు. ఈ ఊరేగింపుని చూపిస్తూ ఆ ఆలయం యొక్క ప్రాముఖ్యత, విశిష్టతలు మీకు తెలియజేస్తున్నానండి. ఇక్కడ శ్రీవారి ప్రధాన మూర్తి తిరుమలలో ఉన్న దానికంటే పెద్దదట. తిరుమలలో జరిగే అన్ని పూజలు కూడా ఇక్కడ జరుగుతాయట. మీకు విషయం తెలుసా? ఈ ఊరిలో రైల్వే స్టేషన్ కూడా ఉండేదటండి. భక్తులు మొదట ఇక్కడ స్వామివారిని దర్శించుకొని తర్వాత తిరుమలకు వెళ్ళేవారట. శ్రీవారి మెట్లు చేరుకోవటానికి ఈ టెంపుల్ నుంచి సుమారుగా 8 నుంచి 9 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. శ్రీవారి మెట్ల మార్గం నుంచి అయితే తిరుమలకు చేరుకోవడానికి 1 అవర్లో రీచ్ అయిపోవచ్చు. అదే అలిపిరి స్టెప్స్ అయితే ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి, ఇంకొంచెం ఎక్కువ సమయం పడుతుంది. అసలు మంగాపురంలో స్టెప్స్ ఎన్ని, అలిపిరిలో స్టెప్స్ ఎన్ని అనే విషయం ఆల్రెడీ నా ఫస్ట్ వ్లాగ్లో షేర్ చేశానండి. తెలియని వాళ్ళు ఒకసారి ఆ వ్లాగ్ చూడండి, లింక్ షేర్ చేస్తాను.
అదిగో చూడండి, కళ్యాణ వెంకటేశ్వరుడు ఊరేగింపుకు సిద్ధమయ్యారు. గుడి ప్రాంగణం చుట్టూ ఉత్సవమూర్తుల్ని ఊరేగిస్తారు. అట్లాగే భక్తుల హారతుల్ని స్వామివారు అందుకున్నాక మళ్ళీ తిరిగి గుడిలోకి చేరుతారు. అదిగో చూడండి, స్వామివారి ఉత్సవమూర్తులు ఊరేగింపుగా వస్తున్నారు. అట్లాగే స్వామివారికి హారతులు అందింపజేయడానికి భక్తులు కూడా వేచి ఉన్నారు. ఆ ఊరేగింపు రోజు మేము కూడా దేవునికి హారతులు ఇచ్చామండి. ఆ స్వామివారిని అంత దగ్గరగా చూసి హారతులిచ్చి చాలా సంతోషంగా, ఆనందంగా అనిపించిందండి. ఎంత అదృష్టమో, ఎంత భాగ్యమో కదా! ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ అయ్యి ఆఫ్టర్నూన్ 11 వరకు ఉంటుందండి. అట్లాగే ఈవినింగ్ 5:30 నుంచి స్టార్ట్ అయ్యి 7:30కి ఎండ్ అవుతుంది. ఏకాంత సేవ అనేది కూడా జరుగుతుందండి. తర్వాత గుడిని క్లోజ్ చేస్తారు. ఈ కళ్యాణ వెంకటేశ్వరునికి కూడా నిత్య కళ్యాణం జరుగుతుందండి ఈ టెంపుల్లో. అట్లాగే తిరుమలలో స్వామివారికి కూడా నిత్య కళ్యాణం జరుగుతుంది కదా, అట్లానే ఈ టెంపుల్లో కూడా నిర్వహిస్తారు టీటీడీ వాళ్ళు. వివాహం కాని వారు శ్రీనివాస మంగాపురంలోని ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే వెంటనే పెళ్లి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఈ గుడి యొక్క విశిష్టతల్లో ఇది కూడా ఒకటి. ఇదిగో వీడియోలో చూడండి, స్వామివారి ఉత్సవమూర్తులు ఊరేగింపుని ముగించుకొని మంగళహారతులు అందుకుంటున్నారు. వీడియోలో చూడండి, స్వయంగా ఆ స్వామివారే నర్తిస్తున్నట్టుంది కదా. మేము ఆ ఉత్సవమూర్తులకి హారతులు ఇవ్వగానే గుడిలోని కళ్యాణ వెంకటేశ్వరుని దర్శనం చేసుకున్నాము. ఓకే ఎవ్రీవన్, ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ మీతో కూడా షేర్ చేసుకున్నానండి. తెలియని వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఆ కళ్యాణ వెంకటేశ్వరుని దర్శన భాగ్యం మీకు కూడా కలగాలని కోరుకుంటున్నాను. తిరుపతి వచ్చారంటే తప్పక ఈ కళ్యాణ వెంకటేశ్వరుని దర్శనం చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్.